పచ్చని ప్రపంచం ఏడ్చిన రోజు. కథ ఒకప్పుడు హరితపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది. అడవిలో పక్షులు, జింకలు, కోతులు అన్నీ సంతోషంగా జీవించేవి. వర్షాలు సమయానికే పడేవి, చల్లని గాలి వీచేది, గ్రామం పచ్చదనంతో నిండిపోయేది. కాని కాలం గడుస్తుండగా మరింత భూమి కోసం అడవిని నరికివేయడం మొదలుపెట్టారు. ఒక చెట్టు, రెండు చెట్లు, కొద్ది కాలానికి 100 చెట్లు పడిపోయాయి. చెట్లు తగ్గడం మొదలైనప్పుడు పక్షులకు గూళ్ళు లేకపోయాయి. జంతువులు నివాసం లేక గ్రామాల వైపు పరుగులు పెట్టాయి. వేసవులు భరించలేనివిగా మారాయి. వర్షాలు తగ్గపోయాయి, బావులు ఎండిపోయాయి. గ్రామంలో పిల్లలు దగ్గుతో బాధపడ్డారు. ఒకరోజు గ్రామంలోని చిన్న పిల్లాడు చిన్ను అడవిలో చివరగా మిగిలిన పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు కాండంపై చేతిని పెట్టగానే అది మృదువుగా ఇలా అనింది, "నన్ను కాపాడకపోతే మీ ప్రపంచం శూన్యంగా మారిపోతుంది. మేమే మీకు గాలి, నీరు, వర్షం, జీవం అన్నీ ఇస్తాము." చిన్ను ఇది విని గ్రామస్తులందరినీ పిలిచాడు. పిల్లలు, పెద్దలు, రైతులు అందరూ కలిసి సమావేశమయ్యారు. చెట్లను నరికే పని ఆపేసి కొత్త మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ పచ్చదనం పుట్టింది. ఒక్కో ఇల్లు, ఒక్కో మొక్క నాటింది. పాఠశాలలో, పొలాల్లో, సడక్ పక్కన ఎక్కడైనా మొక్కలు పెంచడం ప్రారంభించారు. కొన్ని నెలల తరువాత వర్షాలు మళ్లీ తగ్గిన చోట కురవడం ప్రారంభించాయి. గాలి చల్లబడింది. పక్షులు తిరిగి వచ్చాయి. జింకలు మళ్లీ ఆహ్లాదంగా పరుగులు పెట్టాయి. గ్రామం మళ్లీ పచ్చగా మారింది. చిన్ను చిరునవ్వుతో అన్నాడు, "ఒకటి జీవం 100టి